వెల్కమ్ టు కేఎస్కేటీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తిలో వయోజన విద్యా సామాగ్రిని పంపిణీ చేసిన కమిషనర్. గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని వెలుగు కార్యాలయంలో మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వయోజన విద్యా విభాగం వారి ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ బి జబర్మియా ఆధ్వర్యంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ డిఆర్డిఏ మరియు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెట్మా వారి సహకారంతో గుత్తి మండలం యందు వయోజనులకు రాత్రిపూట వయోజన విద్య ద్వారా నిరక్షరాస్యతను రూపుమాపుటకు ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన ఈ సదవకాశాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని కమిషనర్ బి జబర్మియా శిక్షణ పొందుతున్న విద్యా వాలంటీర్లను కోరారు. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం శిక్షణ ప్రయోజనాలను వయోజన విద్యా సూపర్వైజర్ శ్రీధర్, మెప్మా టిఎంసి శ్రీనివాస్ రెడ్డి, మండల మహిళా సమాఖ్య రూరల్ ఏపీఎం అరుణకుమారి, సిఓలు చంద్రశేఖర్, షరీఫ్, సిసిలు నాగరాజు, రామలింగం, మీనా, రంగనాయకులు, మెప్మా ఆర్పీలు, వివోఏలు వాలంటీర్లు పాల్గొన్నారు. మన గుత్తి మండలంలో దాదాపుగా మన వెలుగు డిపార్ట్మెంటు, మెప్మా ఈ రెండు డిపార్ట్మెంట్ కలిసి ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇక్కడ సార్ వాలంటరీ టీచర్స్ మీరంతా కూడా వాలంటరీ అంటే ఏమి డబ్బులు ఉంటారు మన దగ్గర, మీరు పనిచేసిన దానికి ఏమి జీతాలు ఉండవు, ఏమీ లేకోకుండా మేము ఎందుకు చెప్తాం సార్ అనే ప్రశ్న మీ అందరికీ తెలుస్తుంది. ఇక్కడ అన్ని దానాలే కల్లా కూడా విద్యాదానము చాలా గొప్పది. మీరు ఏమైనా ఒక రోజు ఏమైనా 100 రూపాయలు 1000 రూపాయలు ఇస్తే ఆ పని తీసుకొని ఆ రోజుకి మాత్రమే తీసుకొని మళ్ళీ మర్చిపోతాం. ఒక పెళ్లికి ఏమో సహాయం చేస్తే ఒక తరం గుర్తు పెట్టుకొని మళ్ళీ మర్చిపోతారు. అదే విద్య మాత్రం దానం చేస్తే వాళ్ళకి నిజ జీవితంలో ఎదుర్కొన్న సమస్యలకి పరిష్కారమే విద్య. అట్లాంటి విద్యను వాళ్ళకి అందజేస్తే ఆ పుణ్యం డెఫినెట్గా మీకు కానీ పిల్లలకు కానీ ఎప్పటికీ భగవంతుడికి పిల్లలకి ఎప్పుడు మంచి చేస్తారు. మహాత్మా జ్యోతిబాబు గారు ఒక విషయం చెప్పారు, విద్య లేక వివేకం లేదు, వివేకం లేక నీతి లేదు, నీతి లేక పురోగతి లేదు, పురోగతి లేక విత్తం లేదు. విత్తం అంటే డబ్బు. విత్తం లేకనే శూద్రులు అధోగతి పాలవుతున్నారు. ఈ అన్ని అనర్థాలకు కారణం అవిద్య మాత్రమే అని చెప్పి ఆ కాలంలో 200 సంవత్సరాల క్రితమే ఆయన భార్యని ఒక ఉపాధ్యాయులుగా తయారు చేసి, అప్పుడు ఎందుకంటే ఆడవాళ్ళు చదువు చెప్పాలంటే మన మాదిరి ఇప్పుడు ఒవ్వడు చదువు చెప్పేదానికి అవకాశం ఆ కాలంలో ఉండేది కాదు. అందుకోసమని తన భార్యని విద్యావంతురాలుగా తయారు చేసి తన భార్య ద్వారా దళిత వాడల్లోకి పేద వర్గాలలోకి అందరికీ మహిళలకి చదివే రాదు ఆ కాలంలో. ఎందుకంటే కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితమైన ఆ చదువుని ఖచ్చితంగా అన్ని వర్గాలకు అందచేయాలనే ఆలోచనతో మహాత్మా జ్యోతిబాబు గారు తన భార్యని విద్యావంతురాలుగా తయారు చేసి తన ద్వారా ఆ దళిత వాడల్లోకి పేద వర్గాలలోకి చదువును అందించిన మహానుభావుడు ఆయన. అప్పుడు ఆ సందర్భంగా ఎందుకంటే ఫ్రీగా మేము ఎందుకు చదువు చెప్పాలన్నది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆమె చదువు చెప్పడానికి